టీజర్ చూస్తున్నంత సేపు నేనైతే ఇలానే ఫీల్ అయ్యా. మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. ఇంకా టీజర్ గురించి మాట్లాడుకుంటే భయ్యా తిరిగిపోయింది టీజర్. మన పుష్పరాజ్ ఆయుధ పూజ గట్టిగానే స్టార్ట్ చేశాడు. నిజానికి మన టాలీవుడ్ యాక్టర్స్కి సినిమా మీద ఉన్న డెడికేషన్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి, కొత్తగా డిఫరెంట్గా గెటప్స్ వేయడానికి అస్సలు వెనకాడరు. ఈ టీజర్లో కూడా అదే తెలుస్తుంది క్లియర్గా. ఐకాన్ స్టార్ ఆ చీర కట్టుకొని అమ్మవారి అవతారంలో నడుచుకొని వస్తుంటే నిజంగా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. నాకు తెలిసిన ప్రకారం ఇప్పటివరకు టాలీవుడ్లో అమ్మవారి అవతారంలో ఒక మేల్ లీడ్ యాక్టర్స్ ఎవరూ యాక్ట్ చేయలేదు. మీకు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా టీజర్లో మెయిన్ ప్లస్ పాయింట్ బీజిఎం చాలా బాగా ఇచ్చారు డిఎస్పీ గారు. అతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటువంటి మాస్ బీజిఎం ఇవ్వడంలో చాలా ఎక్స్పెక్ట్ అయినా మనకి ఫస్ట్ పార్ట్లోనే చూడొచ్చు ఎంత పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది మ్యూజిక్. టీజర్లో కూడా స్టార్టింగ్ షాట్ నుంచే డ్యూటీ ఎక్కేశారు మన డిఎస్పీ గారు. ఇంకా డైరెక్టర్ సుకుమార్ గురించి ఏం చెప్తాం, లెక్కల మాస్టర్ ఏం చేసినా బాగానే ఉంటుంది. టీజర్లో చూపించింది చాలా తక్కువ, ఒక చిన్న షాట్ లాగా చూపించారు, ఎక్కువ రివీల్ చేయలేదు, డైలాగ్ కూడా రివీల్ చేయలేదు. బట్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఇదే చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. గెట్ రెడీ ఫర్ మాస్ జాతర. పుష్పరాజ్ రూల్ మొదలయ్యింది. ఇంకా ఆ రూల్ ఎలా ఉండబోతుందో, రూలింగ్ ఎలా జరగబోతుందో మనం తెలుసుకోవాలంటే August 15th వరకు వెయిట్ చేయాలి. ఇలాంటి అప్డేట్స్ మీకు టైం టు టైం రావాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.